హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 12వ భాగాన్ని వినేద్దాం. లేలేత ప్రాయాలు అంటే బిలో 15. మేమిప్పుడు కాలేజ్. నాకు ఓటర్ కార్డు రాకపోయినా సిద్ధుకు వచ్చింది అంటే తనకి ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చని అవగాహన ఉంది అని మనసులో అనుకుని లైట్ తీసుకున్నాను. లైబ్రరీలో ఖాళీగా కూర్చుని మ్యాథ్స్ పుస్తకంలో మాకున్న 5 చాప్టర్లో 2టిని కంప్లీట్ చేసి అప్పుడు బయలుదేరాను ఇంటికి. కాకపోతే నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ బయటే వెయిట్ చేస్తున్నాడు సిద్ధార్థ్. ఏంటి, నా కోసం ఎందుకు వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాను. నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? దా అన్నాడు సిద్ధు. ఎక్కడికి? ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్ళకపోతే గొడవలు అయిపోతాయి అన్నాను కళ్ళు తిప్పుతూ. అవ్వదలేదా అని చేతులు పట్టుకుని లాగుతూ ఉంటే నెమ్మదిగా చేతులు వదిలించుకుని బైక్ ఎక్కి కూర్చున్నాను. మీ అత్త మావయ్య బావ మా ఇంట్లో ఉన్నారు అన్నాడు సిద్ధు. మీ ఇంట్లో ఎందుకున్నారు? కన్ఫ్యూజింగ్గా అడిగాను. మా ఇంట్లో పూజ అవుతుంది, మీ మామయ్య వాళ్ళ ఫ్యామిలీని పిలిచారు, సో వచ్చారు. ఈజీగా భుజాలు స్ట్రగ్ చేశాడు. మరి మీ ఇంట్లో పూజ అవుతుంటే నువ్వెందుకు బయటున్నావు అన్నాను. మా ఇంట్లో పూజ అవుతుంటే కూర్చోవడానికి నేనేమైనా అమ్మాయినా అని నవ్వి అత్త వాళ్ళ ఇంటి వైపుకి బైక్ తిప్పుతుంటే టెన్షన్ ముంచుకొచ్చింది. ఇక్కడ ఆపేయచ్చు కదా, నేను వెళ్ళిపోతాను అన్నాను కంగారుగా. ఇంట్లో ఎవరూ లేరని చెప్పినప్పుడు కూడా ఈ కంగారు అవసరమా బేబీ? నా కంగారులో నేనుండి ఇతగాడు నన్ను బేబీ అని పిలిచిన సంగతి గమనించనే లేదు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే కళ్ళుంటాయా? అందరూ చూస్తారు. ఎవరితోనో బైక్ మీద దిగిందని అత్తతో చెప్తే అత్త నన్ను అడగదా అని అంటున్నప్పుడే ఇంటి ముందు బైక్ ఆపి చాలా క్లాస్ ఫ్రీగా చెప్పేశారు. కానీ ఇంట్లోకి వెళ్ళండి అన్నాడు నవ్వుతూ. ఎవరూ చూడకుండా వెళ్ళిపోదామని నేను ప్లాన్ వేస్తే దాని చేత్తో చెత్తబుట్టలోకి నెట్టేసి, ఓయ్ ఇంత దూరం వచ్చి డ్రాప్ చేస్తే కనీసం ఇంట్లోకి పిలిచి కాఫీ అయినా ఇవ్వవా అన్నాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే తల 360 డిగ్రీస్ తిప్పి చూశాను. చుట్టూ ఎవరూ లేరు. కానీ వెనక నుండి రిషి మాత్రం చూశాడు. రిషిని ఇక్కడ చూస్తే ఈయన నెత్తినెక్కుతాడని భయమేసి, మహాశయ ఇప్పుడు వెళ్ళండి, ఈసారి మీకు కాఫీలు టీలు మాత్రమే కాకుండా పూర్తిగా విందు భోజనం వండి పంపిస్తాను అన్నాను. తన కళ్ళు నాటిగా నవ్వుతుంటే పెదవుల్ని వంపులు తిప్పి బాయ్ అని వెళ్ళిపోయాడు ఈడియట్. బ్యాగ్ సర్దుకొని లోపలికి వెళ్ళేసరికి డోర్ కానుకొని నన్ను రోస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు రిషి గ్యాంగ్ అంతా కూడా. ఓ గాడ్, అప్రయత్నంగా అనుకున్నాను. ఫెస్ట్ తర్వాత రోజు కాలేజీ, అందులో ఫస్ట్ ఇయర్ అన్నాడు రవి సాగదీస్తూ. నేనేం తన గురించి వెళ్ళలేదు, నా రూమ్ లాక్ ఓపెన్ చేస్తూ చెప్పాను గొప్పగా. కానీ పించింది. వాళ్ళ మాటల్లో వెటకారం కూడా తగ్గలేదు. నమ్మకపోతే నమ్మకండి, నేనేం చేయలేను. భుజాలు కదిలించి వెళ్తుంటే కోల్డ్ కాఫీ చేస్తున్నాను, ఫ్రెష్ అయ్యిరా, వి విల్ హ్యావ్ అని వెళ్ళిపోయాడు రిషి. వీళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది, అదే ఇంకెవరైనా చూస్తే తొక్కి నార తీసేవారు అని నాకు నేనే చెప్పుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకి కూర్చున్నాను. బయట నుండి వచ్చి బజ్జీలు తీసుకొచ్చాడు క్రిష్. వాటిని తింటూ కాఫీ తాగుతున్న నన్ను ఎగ్గాదిగా చూస్తూ, మీ అత్తగారు వాళ్ళు పరివారం ఎక్కడికి వెళ్ళారు అన్నాడు రవి. నాకేం తెలుసు అన్నాను నేను. రాత్రికి మనమే బయట తినాలంట, తమరి కుటుంబం అంతా ఎక్కడో భోజనాలు భుజించేసి వస్తారట, వచ్చేటప్పటికి 9 అవుతుందట అన్నాడు వెటకారంగా సాగదీస్తూ. ఏంటి, పెద్దమ్మ వాళ్ళు కూడానా? కళ్ళు తిప్పి అడిగాను. వాళ్ళు మీ ఊరు వెళ్ళారు గుడిలో పూజ చేయించుకోవడానికి అన్నాడు. మరి మనమేం తిందాం? రాత్రి ఎప్పుడో తినాల్సిన తిండికి నాకు అప్పుడే ఆకలి ముంచుకొచ్చింది. 1/2 డజన్ బజ్జీలు ఇప్పుడే ఆరాంగా వేశాంగా, తీరిగ్గా ఆలోచించి తిండి తిందాంలే, నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళు అన్నాడు రవి. నేను వెళ్ళను, నాకు ఓపిక లేదు, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను అన్నాను కళ్ళు నిలుపుకుంటూ. షెల్ వి కుక్ అన్నాడు రిషి. ఓ హలో, వి అనద్దు, మాకు వంట రాదు, ఓన్లీ యూ కుక్, వి ఈట్ అన్నాను నవ్వుతూ. దట్స్ ఫైన్, బట్ వెజ్జీస్ తీసుకొని రావాలి, భుజాలు స్ట్రక్ చేశాడు. మన వీరనారి ఉందిగా, కాలేజీకి వెళ్ళొచ్చిందిగా, అలా అనే వెళ్ళి తీసుకుని వస్తుంది అన్నాడు రవి సాగదీస్తూ. వెళ్తాను, అడ్రస్ షేర్ చేయండి, నేను వెళ్ళి తీసుకుని వస్తానులే అన్నాను. అవసరం లేదు, వాడు వెళ్తాడులే అని రవి వైపు చూస్తూ, కార్డ్స్ ఆడుకుందామా అన్నాడు రిషి. ఓకే, కానీ అత్తొస్తే? ప్రతిదానికి ఎంత భయపడతా, నీకు లవ్ అవసరం అంటావా అన్నాడు రవి. ఆ మాట వినగానే మొహం చిట్లించి చూస్తూ, నాకేం భయం లేదు అరగంటగా చెప్పాను. ఏడ్సావ్, ఏం కావాలో చెప్పండి, వెళ్ళి తీసుకొస్తా అన్నాడు. తనకి ఏం కావాలో చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయాడు రిషి. తన వెనక్కి నేను కూడా. ఏం చేస్తాడా అని క్యూరియాసిటీ నాకు. బేసిక్గా నాకు వంట చేస్తే చూడడం ఇష్టం, చేయడం రాదు, ఇష్టం లేదు కూడా.
పాస్తా తీసుకుని బాయిల్ చేస్తున్న రిషిని ఆ పక్కనే కూర్చొని చూస్తున్నాను. అదెప్పుడో చిన్నప్పుడు మహాభారతంలో నలుడు భీముడు గురించి వినడమే కానీ తనని చూస్తే వాళ్ళే గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే నేను ఆ అబ్బాయిలు వంట చేయడం ఎప్పుడూ చూడలేదు కాబట్టి. ఎంత స్పీడ్గా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు, అసలు ఎలా వచ్చింది తనకి ఇంట్రెస్ట్ అని ఆలోచిస్తూ అదే క్వశ్చన్ అడిగాను రిషిని. తెలీదు, బట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ హియర్ అన్నాడు నవ్వుతూ. టక్కున ఆలోచన పుట్టుకురాగా వెంటనే నా ల్యాప్టాప్ తెచ్చుకొని కూర్చున్నాను. ఏం చేస్తున్నావు అని తను అడగలేదు, నేను చెప్పలేదు. గబగబా గో డాడీకి వెళ్ళి టపటపా ఒక వెబ్సైట్ తీసుకుని ఇంజనీర్ హూ కుక్స్ అని ఒక బ్లాగ్ క్రియేట్ చేసి ప్రొఫైల్ యాడ్ చేయడానికి రిషి వైపు చూశాను. వెనక్కి తిరిగి ఉన్నాడు కదా, ఆ పోస్టర్లో చూడడానికి ఏదో కొరియన్ డ్రామా హీరోలా ఉన్నాడు, సన్నగా పొడుగ్గా. వెనక నుండి 2 ఫోటోలు తీసి కామ్గా అప్లోడ్ చేసి కూర్చున్నాను. సాంగ్స్ పెట్టనా అన్నాను. హా, పాడితే ఇంకా బెస్ట్ అన్నాడు రిషి. నాకు రాదు, నీకు పాడడం వచ్చా? అస్సలు రాదు. బెటర్ మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకపోతే అని నవ్వి బ్లూటూత్లో సాంగ్స్ ప్లే చేశాడు రిషి. తనేం చేస్తున్నాడో చూస్తూ సీక్రెట్గా రెసిపీ రాసుకుంటున్నాను నేను. పాస్తా మొత్తం అయిపోయాక లాస్ట్లో లైట్గా షుగర్ వేసి ఒక చిన్న పిసరు ఇంగువ వేశాడు రిషి. పాస్తాలో ఇంగువ? మొహం అదో రకంగా పెట్టి అడిగాను. చూసేసావా? హా, చూస్తే అలానే ఉంటుంది కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు రిషి. నేను నమ్మను. టేస్ట్ చేసి నీకు నచ్చకపోతే ఇంకెప్పుడు వెయ్యనులే అని స్పూన్ ముందుకు పెట్టాడు రిషి. అనుమానంగా రిషి వైపు చూస్తూనే ఆ స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. 1 సెకండ్ నాకే అర్థం కాడలేదు ఆ టేస్ట్ అంతలా ఎలా ఇంక్రీజ్ అయిందో. పర్ఫెక్ట్ అప్రయత్నంగా చెప్పాను. థ్యాంక్ యూ అన్నాడు రిషి. ఈ రెసిపీ ఇలా పెట్టి ఎవరైనా చదివి నీకు వంటలు రాకపోతే మాలతీ చందూర్ గారి బుక్ కొనుక్కొని చదువుకో అని తిడతారేమో అని భయం వేసినా ట్రై చేస్తే వాళ్ళకే నచ్చుతుంది కదా అని చెప్పి రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ ఇలా అంటే మోటివేషన్ డైలాగ్స్ కూడా ఇచ్చుకొని రెసిపీ రాసి పక్కన పెట్టాను. అందరం కూర్చొని కార్డ్స్ ఆడుకుంటూ ఫుడ్ తినేసి గెలిచిన రిషి వారియా గారికి మా వారం రోజుల చాయ్ మనీ అప్పచెప్పేసి అత్త వాళ్ళ కార్ సౌండ్ రావడంతో లేచి ఎవరి రూమ్లోకి వాళ్ళు పరిగెత్తాం. పండు అని కింద నుండి అరిచిన అత్త. హా అత్త అని కిందికి చూశాను. ఫుడ్ తిన్నారా? హా అత్త, రిషి బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు, తిన్నాం అన్నాను. అవునా, ప్రసాదం తీసుకొచ్చాను, కిందికి రండి అని రూపా అక్క వాళ్ళు వచ్చారా అని అడిగింది అత్త. లేదత్తా అన్నాను. సరే, రిషి వాళ్ళని కూడా పిలువు అని లోపలికి వెళ్ళింది అత్త. అత్త రమ్మంటుంది అని వాళ్ళకి చెప్పి కిందికి వెళ్ళాను. రిషి అందరికీ టిఫిన్స్ తీసుకుని వచ్చాడు బావా, 500 అయింది. బావా అడగకుండానే చెప్పాను. హా, తనకి ఫోన్ పే చేస్తాను. మీ క్లాస్మేట్ అంట ఆ అబ్బాయి, నాన్న వాళ్ళ కొలిక్ కొడుకు, ఎక్కడో చూసినట్టు అనిపించింది అన్నాడు బావ. ఆ రోజు సిద్ధు చేసిన ఎగస్ట్రాలకి ఈరోజు బావకి గుర్తు చేయకపోవడమే బెటర్ అనిపించి కామ్గా ఉండిపోయాను. కాళ్ళు కడుక్కొని ప్రసాదం చేతిలో పెట్టి సత్యనారాయణ వ్రతం మహారుద్రాభిషేకం ఒకేసారి చేయించారు. చూడ్డానికి ఎంత కలగా ఉందో తెలుసా? పక్కపక్కనే నించొని లడ్డూలో జీడిపప్పు ఎత్తుక్కుంటున్న నన్ను బావని చూస్తూ మీ ఇద్దరి పెళ్లి తర్వాత ఇలాంటిదే పెట్టాలి మన ఇంట్లో కూడా అంది. గుండె జారి గల్లంతై అరికాల్లోకి తేలింది నాకు. నిజం అంటూ అత్తని సమర్థించి రూమ్లోకి వెళ్ళిపోయారు మామయ్య. రోజు రోజుకి లోపల వెల్కనో పెరుగుతుంది. అసలు నేను వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తానో అని కంగారు పడుతూనే నా బెడ్ మీద కూర్చుని ఇందాక రాసుకున్న రెసిపీ మొత్తం ప్రాంప్ట్ ఇచ్చి ఏఐ యూజ్ చేసి ఎన్హాన్స్ చేసి ఇందాక రిషి పాస్తా కంప్లీట్ చేయగానే తీసిన పిక్ని నా యానిమేషన్ టాలెంట్ వాడి ఎడిట్ చేసి ఫస్ట్ బ్లాగ్ పోస్ట్ చేశాను. రిషికి దీని గురించి ఎలా చెప్పాలో ఆలోచించలేదు. చెప్పే రోజు వస్తే అప్పుడే చెప్పచ్చని తీరిగ్గా భుజాలు నిండుగా దుప్పటి కప్పి పవలింపు సేవలోకి మారాను. రోజులు నాకంటే కంగారుగా పరిగెత్తుతుంటే దానితో పాటే పరిగెడుతున్నాను నేను కూడా. రోజు క్లాస్, డ్యాన్స్, అసైన్మెంట్స్ ఈ గోలలోనే అయిపోతున్నాయి. రోజు సిద్ధు నుండి కొత్త కొత్త పద్ధతులు, అర్థం కాని ఆలోచనలు అలవాటు అయిపోయాయి నాకు కూడా. రూపా అక్క పెళ్ళికి అమ్మమ్మ వచ్చే రోజు రానే వచ్చింది. నాతో పాటు ఉన్న ఆ బన్నీ గాని ఏం చేయాలో తెలియక పెంచమని రిషి వాళ్ళ రూమ్కి ఇచ్చాను. రోజుకి 100 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తానని బెదిరించి ఒప్పుకున్నాడు రవి. ఇస్తానని మాట వరుసకు ఒప్పుకొని రిషి వాళ్ళ రూమ్లో దాన్ని బెడ్షీట్ చేసి నా రూమ్ అంతా క్లీన్గా పెట్టుకుని సర్ది పెట్టాను మొత్తం. స్టేషన్కి బావ చేత కారు పంపించిన అత్త. అమ్మమ్మ కోసం కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని ఎదురు చూస్తున్నాను నేను. ఆ రోజే తలస్నానం చేసి టిఫిన్ చేస్తూ కూర్చున్నాను కిందే. ఏంటి చంద్రముఖిలా జుట్టు విరబోసావు నవ్వుతూ అడిగాడు రిషి. దెయ్యాలు వదిలిస్తావా అని వెట్టకారంగా చెప్పి ఆకలిగా ఉంది
మళ్ళీ అడిగితే అత్త ఏమంటుందో అని ప్లేట్లో ఉన్న చట్నీ నాకుతున్నాను. తన ప్లేట్లో నుండి ఇంకొక ఉల్లి దోశ నా ప్లేట్లో వేసి, ఆంటీ ఇంకొక దోశ అన్నాడు రిషి. థ్యాంక్ యూ కళ్ళతోనే చెప్పాను. ఇట్స్ ఓకే అన్నట్టు తలూపి, ఇంకొకటి కావాలా అని అడిగాడు కళ్ళతోనే. అని తలూపి చట్నీ వేసుకుంటుంటే, ఇంకా రెండో దోశనే తింటున్నావా? ఇలా ఉన్నావేంటే, ఎప్పటికి లావ్ అవుతావు అంది అత్త. ఆ మాట వినగానే నవ్వి తల కిందికి దించేసి తింటున్నాను. మీరే ఎక్కువ వేసేయండి ఆంటీ, తింటుంది. మీరు చెప్పింది నిజమే, అస్సలు తినది ఈ పిల్ల అన్నాడు రిషి. రేపటి నుండి ప్లేట్లో ఎంత వేస్తే అంతా నువ్వే తినాలి, గ్లాస్ నిండా పాలు కూడా తాగాలి అని సీరియస్గా చెప్పి, నాకు ఈరోజు మార్నింగ్ 10th క్లాస్ పిల్లలకి బిట్స్ రివిజన్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, అమ్మమ్మకి అట్లు పోసి పెడతావు కదా అంది అత్త. హా అని తలూపి నా తిండి కంప్లీట్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని కూర్చున్నాను. అటు అత్త వెళ్ళగానే ఇటు బావ కారు ఆగింది. అమ్మా అంటూ హుషారుగా పరిగెత్తాను గేటు వైపు. ఏంటే అశోకవనంలో సీతాదేవి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? వెటకారంగా అడిగింది. ఎలా ఉన్నావు హుషారుగా అడిగాను. నేను బాగున్నాను, నువ్వేంటే చక్కగా రంగు తేలావు, వైజాగ్ నీళ్ళు పడినట్టున్నాయిగా నీకు అని నవ్వింది అమ్మమ్మ. నిజమే నాని అన్నాడు బావ. కార్ డోర్ వేసి బ్యాగ్ తీసుకుని పదా నా రూమ్కి అన్నాను అమ్మ చేయి పట్టుకుని. నాని మెట్లు ఏమెక్కుతుంది లేవే, కింద ఉంటుంది అన్నాడు బావ. కింద ఎందుకు? నా రూమ్లో ఉండు కదా ప్లీజ్ బెంగగా అడిగాను. మెట్లు ఎక్కడానికి ఏముంది లేరా, దానితో పాటే ఉంటాను అని పైకి నడిచింది అమ్మమ్మ. అనుకున్నది బాగానే సాధిస్తావే, మొండి గట్టానివి అని డిప్ప మీద ఒకటి పీకాడు నాకు. ఎల్లెహే అని బావకి చెప్పి అమ్మమ్మ వెనకే పరిగెత్తాను పైకి. నా రూమ్కి బదులుగా రిషి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది అంతలోపే. మిగతా వాళ్ళంతా ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు. రిషి మాత్రమే లేచాడుగా, రెడీ అవుతున్నాడు కాలేజీకి. ఆ రూమ్లోకి వెళ్ళిన అమ్మని వెనక్కి తిరిగి చూసి, సుబ్బు రూమ్ అదే ఆంటీ అని చూపించాడు నవ్వుతూ. అవునా అని చిన్నగా నవ్వి, నువ్వేనా రిషి అని అడిగింది అమ్మ. సరిగ్గా అప్పుడే అడుగు పెట్టాను వాళ్ళ రూమ్లోకి. అవును అన్నట్టు తలూపి, నా గురించి చెప్పిందా మీతో అన్నాడు. తన కళ్ళల్లో ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, రిషి నా గురించి ఇది చేశాడు, రిషి నా గురించి అది చేశాడు, అక్కడికి తీసుకుని వెళ్ళాడు, డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేశాడని. రోజు రిషి నామస్మరణం జరుగుతూనే ఉంటుంది అంది నవ్వుతూ. అమ్మా నువ్వు మరీ చెప్పకు, నేనేం అంత చెప్పాను, జస్ట్ తనేం చేశాడో అదే చెప్పాను కదా. 130 వంకలు తిప్పాను. సరే కానీ టిఫిన్ చేశారా ఆంటీ అన్నాడు రిషి. లేదు నాన్న, ఇంకా స్నానం చేసి జపం చేసుకొని తింటాను అంది అమ్మమ్మ. యగాదిగా చూస్తున్నాను నన్ను అవుట్ ఆఫ్ సిలబస్లా నించోబెట్టిన ఇద్దరిని. సరే ఆంటీ అని అమ్మమ్మకి చెప్పి, గీజర్ వర్క్ చేస్తుందా నీ రూమ్లో అని అడిగాడు నన్ను. అని తలూపి లాక్ తీసి రమ్మని పిలిచాను లోపలికి. ఏంటి నువ్వే నీ రూమ్ని ఇంత నీట్గా పెట్టుకున్నావా షాకింగ్ అడిగింది. పెట్టుకోను అనుకున్నావు కదా, డౌటా? నీకు ఇల్లు తడిగొట్టు పెట్టడమే రాదు, నీకంటూ ఒక రూమ్ ఇస్తే ఎలా ఉంచుతావో నాకు తెలీదా అంది. నేనేం క్లీన్ చేయనక్కర్లేదు, పని మనిషి ఉన్నారు, ఆవిడొచ్చి క్లీన్ చేస్తారు అన్నాడు. ఓ సరే స్నానం చేసి వస్తాను, నీకు కాలేజీ లేట్ అయితే రెడీ అయ్యి బయలుదేరు అంది అమ్మమ్మ. లేదు నాకు ఇంకా 1 అవర్ టైం ఉంది, ఈరోజు అత్తకి స్పెషల్ క్లాస్ ఉందని టిఫిన్కి త్వరగా రమ్మంటే ఎర్లీగా లేచి వెళ్ళాను అన్నాను. సరే అని స్నానం చేసుకుని వచ్చి కూర్చుని జపమాల పట్టుకుని జపం చేసుకుంటుంది అమ్మమ్మ. అంతలోపు డోర్ కొట్టాడు రిషి. ఏంటి అన్నాను. ఆంటీకి టిఫిన్ అండ్ కాఫీ అని నా చేతికిచ్చి, రెడీ అయ్యాక కాల్ చేయి బయలుదేరదాం అన్నాడు రిషి. ఓకే థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్సా దేనికి? ఆవిడ మాత్రం మా నానమ్మ లాంటిదే కదా. బై ది వే నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం అన్నాడు రిషి. అవునా, అయితే ఇక్కడే ఉండు, అమ్మమ్మతో మాట్లాడు అన్నాను. ఇప్పుడేగా వచ్చారు, రెస్ట్ తీసుకొని నేను తీరిగ్గా మాట్లాడతానులే, అసలే మనం పక్కపక్కన ఇంటి వాళ్ళం కదా అని నవ్వి వెళ్ళిపోయాడు రిషి. జపం కంప్లీట్ చేసుకుని లేచి, ఎవరితో మాట్లాడుతున్నావు అంది అమ్మమ్మ. రిషితో, తను నీకు టిఫిన్ తీసి చేసుకొచ్చాడు, థ్యాంక్స్ చెప్పాను అన్నాను. అవునా, ఎందుకే ఆ అబ్బాయికి కష్టం, నేను వేసుకునేదాన్ని కదా అంది అమ్మమ్మ. తనకి వాళ్ళ మా అమ్మ అంటే ఇష్టమట, నిన్ను చూస్తే ఆవిని చూసినట్టు అనిపిస్తుందేమో అన్నాను. అదేంటి అని నవ్వింది అమ్మమ్మ. ఏమో చాలే, ఆ అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు, నెమ్మదస్తుడు సౌమ్యుడు అంది అమ్మమ్మ. అవును అని తలోపి, కాఫీ కూడా కలిపాడు అని అందించాను గ్లాసు. అచ్చం మీ నాన్న చేసిన కాఫీలా ఉందే ఆశ్చర్యంగా చెప్పింది అమ్మమ్మ. అవునా, ఇంకాస్త షాక్ అయ్యాను నేను. ఎప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళినా మీ నాన్నే కలిపి ఇచ్చేవాళ్ళు,
ఇలానే ఉండేది. చాలా రోజుల తర్వాత ఆ మద్రాస్ స్టైల్ కాఫీ తాగాను అంది. ఎక్కువ పొగడకు, మా నాన్నలా ఎవ్వరూ ఉండరు అన్నాను. ఏడ్సావులే, వెళ్ళవా ఇంకా కాలేజీకి అంది. ఇదిగో వెళ్తున్నా నాగు అని ఐడెంటిటీ కార్డు తగిలించుకుని వెళ్తుంటే ఆ ముందుకి వెంట్రుకలు ఏంటి అంది. ఫంక్ అంటారు దాన్ని, స్టైల్ అని చెప్పాను కళ్ళు తిప్పుతూ. ఎక్కువ సోకులు పోకు, జుట్టు కత్తిరించి పిలక చేసేస్తాను అంది గుర్రును చూస్తూ. కుళ్ళుకోకు, ఈ ఒక్కరోజే జుట్టు విరబోసుకున్నాను, ఎప్పుడు వదలలేదు ఇలా, క్లాస్ అవ్వగానే మొత్తం అల్లేసుకుంటాను అని మొహం గంటులా పెట్టుకుని చెప్పి లేచాను వెళ్ళి రావడానికి. జాగ్రత్త అని నా బుగ్గ నిమిరి బాయ్ అంది. బాయ్ హుషారుగా చెప్పి రిషి వాళ్ళ రూమ్ డోర్ కొట్టాను. వాళ్ళు రావట్లేదట అని బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాడు. మా అమ్మమ్మని ఎలాగైనా ఇక్కడున్నన్ని రోజులు బయటికి తీసుకెళ్ళాలి. ఆవిడ మళ్ళీ ఊరు వెళ్ళిపోతుందంటే ఇల్లు పొలం గుడి అంతే, ఇంకెక్కడికి వెళ్ళదు అన్నాను. పక్క అన్నిటికీ తీసుకుని వెళ్దాం అన్నాడు రిషి. భలే ఉంటావు రిషి, ఏమడిగినా ఓకే చెప్పేస్తూ. నువ్వు మాత్రం మీ పేరెంట్స్కి అదృష్టం కదా అన్నాను. గడిది గుడ్డు, మా డాడీ ప్రొఫెసర్ తెలుసా, అది కూడా ఎలక్ట్రికల్లోనే. పండిత పుత్ర పరమ సుంట అనే సామెత ఎప్పుడైనా విన్నావా? నాకైతే ఆ సామెత ఎప్పుడు నా కోసం రాసినట్టే అనిపిస్తూ ఉంటుంది అన్నాడు రిషి. అవునా, మీ ఫాదర్ ప్రొఫెసరా అని నాతో ఎప్పుడు చెప్పలేదే ఆశ్చర్యంగా అడిగాను. అంటే చెప్పి ఆయన పరువు తీయడం ఎందుకని చెప్పలేదులే అన్నాడు రిషి. ఎగస్ట్రాల్ చేకు, మీ మమ్మీ ఏం చేస్తారు? టీచర్, గవర్నమెంట్ స్కూల్లో అన్నాడు రిషి. క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ కదా మీది. 7G బృందావన కాలనీ మూవీ చూసావా? సేమ్ అదే ఫ్యామిలీ మాది. మా డాడీది నాది అదొక అనుబంధంలే అన్నాడు రిషి నవ్వుతూ. బస్సులోకి వెళ్ళగానే అప్పటికే లేట్ అవడంతో ఒక్క సీటు మాత్రమే ఉంది. ఎందుకొచ్చిన తంటాలని నెమ్మదిగానే వెళ్ళాను నేను. కాకపోతే ఆ పాటికే బ్యాగ్ పెట్టి ఆ ప్లేస్ నా కోసం ఉంచాడు రిషి. నువ్వు కూర్చో పర్లేదు అన్నాను. లేదు కూర్చో అని బ్యాగ్ తీసి ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటూ అద్దం నుండి వెనక్కి చూసేసరికి బైక్తో మా బస్ పక్కనే ఉన్నాడు సిద్ధు. కంగారు ముంచుకొచ్చి వెంటనే ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు అంటూ. బస్సు దిగిపో, బైక్ మీద తీసుకెళ్తా అన్నాడు సిద్ధు. ఆల్రెడీ బస్సులో ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ దిగడం అవసరమా సిద్ధు? అసహనంగా అడిగాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.